యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట ప్రవిత్వమును నిష్కలంకమైనను భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క యాకోబు గారు రాసిన పత్రికలో ఒక ప్రాముఖ్యమైన ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏంటనంటే, భక్తి అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, భక్తి గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, అసలేంది నిజమైన భక్తి ఏ రీతిగా మనం కనపరచాలనే మాటల ద్వారా బలపరుస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని భక్తి ఏంటి అని అడిగితే మీరు ఏమని చెప్తుంటారండి? ఏది మీ భక్తి అని అంటే, పాటలు పాడడం భక్తి, వాక్యం వినడం భక్తి, ఏమని అందరికంటే గొప్పగా ఆరాధించడం భక్తి, ఇదేనా భక్తి అని మీరు సెలవిస్తారు, లేకపోతే చెప్తుంటారు. ఇదే భక్తి అని మీకు తెలిసిన అవగాహనలో మీరు ఉండిపోతుంటారు. నిజమైన భక్తి ఏంటి, అసలు భక్తి అంటే ఏంటి అని ఈ రాత్రికాల వేళ కొన్ని నిమిషాలు మనం వాక్య భావనకి వెళ్దాం. భక్తి అనగా ఏమిటంటే, దేవుని పట్ల అపారమైన ప్రేమ, దేవుని పట్ల అపారమైన విశ్వాసము, ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయనను వెంబడించాలి అనేదే భక్తి. భక్తి అంటే దేవుని పైన మరి కలిగించేది. భక్తి అనేది దేవుని మీదనే ఉంటుందా అని అంటే, లోకంలో మనము 3 భక్తులను చూడొచ్చు. దేవుని యందు భయభక్తులు ఉండేవారు భక్తిగా ఉండేవారు, దేవుని యందు భయభక్తిని కనపరుస్తూ భక్తిగా ఉంటారు. మొదటిది ఏంటంటే దేవుని భక్తి. దేవుని భక్తి ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలు అంటే పలు రకాలుగా కనపరుస్తుంటారు. ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దాదాపు 70% పైన భక్తులే ఉన్నారు. 30% మంది దేవుడు అంటే నమ్మని వారు చాలా మంది ఉన్నారు. 70% మంది భక్తులు, 30% మంది ఏతువాదులు, దేవుని నమ్మనటువంటి వారు. ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో 70% మంది క్రైస్తవులుగా కొంత భక్తిని వారు కనపరుస్తున్నారు. ముస్లింస్లుగా కొంతమంది భక్తిని కనబరుస్తున్నారు. ఐందవులుగా కొంతమంది భక్తులు కనబరుస్తున్నారు. క్రైస్తవులు అనేవారు ప్రతి ఆదివారము ఇదిగో చర్చికి వెళ్ళి వారి యొక్క భక్తిని కనబరుస్తుంటే, ముస్లిమ్స్ అనేవారు ఇదిగో దినానికి వారు ఒక 5 మార్లు వారి యొక్క నమాజుని చేసి వారి యొక్క భక్తిని కనపరుస్తుంటే, ఐందవులైన వారు ఇదిగో వారి యొక్క జీవిత కాలంలో ఎన్నో పండుగల పూట లేకపోతే ఎన్నో గుళ్ళ దర్శనాలు చేసుకుంటూ ఇదిగో ఎన్నో మార్లు ఇదిగో మాల ధారణని ఒక భక్తిలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇవందరినీ చూస్తుంటే అసలు ఏది నిజమైన భక్తి? వారు అనుకుంటున్నారు ఇదే మాకు నిజమైన భక్తి అనుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. 40 దినములు నిష్టగా ఉండడం భక్తి, లేకపోతే ఏదో కార్యాలు చేయడం వల్ల ఇదిగో భక్తి అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఇదిగో నమాజులు చేయడం వల్ల ఇదే భక్తి అని, క్రైస్తవులైన వారు తెల్ల బట్టలు వేసుకొని ఒక బైబిల్ పట్టుకొని ఆదివారం వెళ్ళి రావడం ఇదే అని ఒక భ్రమలో ఉండిపోతున్నారు. ఏమని ఈ రకాలుగా అన్ని ఆలోచించండి, ఏది నిజమైన భక్తి? నేటికి సమాజంలో చూస్తుంటే ఏదో ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడమే భక్తి అనుకుంటున్నారు, అగరబత్తులు వెలిగించడం భక్తి అనుకుంటున్నారు. నిజమే అది భక్తేనా? ఇంకా చాలా మంది ఉంటారు అతిభక్తి ఉన్నవారు ఏం చేస్తుంటారంటే తలనీలాలు కూడా ఇస్తుంటారు. మీరు చూడండి, భక్తిలో కూడా మానవుడు ఎలాంటి ఆలోచనతో ఉంటాడంటే ఏదో పైపైన భక్తి చూపించడానికి ముందుకెళ్తాడు. ఆ భక్తిని కనపరిచి ఏదో దేవుని దగ్గర మెప్పు పొందాలి, దేవుని దగ్గర ఏదో నటిస్తే ఇదిగో దేవుడు మనకి ఏదో ఇస్తాడని ఆ భ్రమలో ఉండిపోతూ వెళ్ళిపోతుంటారు. తలనీలాలు ఇచ్చే స్థితిలోనికి వెళ్ళాడంటే వాడు గొప్ప భక్తుడని కాదు.
ఎందుకనంటే తలనీలాలు ఎన్నిసార్లు ఇచ్చినా మరలా ఏమవుతాయి? తిరిగి వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి తీసేస్తే మరలా జీవితంలో రాదు అంటే ఎవరైనా ఒక్కరైనా ఇస్తారండి? ఇస్తారా? ఇస్తారా? గతించిన దినాల్లో నాని ఒక ఫోటో చూపించాడు. ఏ ఫోటో అంటే గౌరీమాతనా? గౌరీమాతకి వెళ్ళి నీలాలు ఇచ్చాను, తల నీలాలు ఎంటికని అన్నాడు. ఏమండి ఆ ఫోటో చూశాను, అనుకున్నాను భక్తి ఎక్కువనే ఉంది. కానీ ఇందులో ఏంటి, ఒక్కసారి ఎంటికలు ఇస్తే మరలా రావు, జీవితంలో మరలా బోడిగుండేసుకొని తిరగాలి అన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఇస్తాడండి? ఇస్తావా? ఇవ్వం. ఏమని అసలు ఈ ఎంటికలు దేవునికి ఎందుకు? భక్తి పరంగా ఎందుకు దేవునికి? ఉదయకాలం లేస్తేనే కటింగ్ షాపులో దిగో ఏమని మంగళవాడు ఎన్నో ఎంటికలు కత్తిరిస్తాడు. వాటిని ఏం చేస్తాడు? చీపురుతోని తీసి చెత్తలో పాడేస్తాడు. వీటి వలన దేవునికి ఏదైనా ఉపయోగమా? లేదు. పనికి రానిది చేస్తూ ఇది భక్తి అనుకుంటున్నాం. పనికి రానిది చేస్తూ ఒక్కసారి ఎంటికలు ఇస్తే మరలా రాదంటే నువ్వు ఇయ్యవు, నీ భక్తిని చూపించావు. నీ కన్నుని ఇయ్యలేవే, నీ చెయ్యిని ఇవ్వలేవే, నీ నాలుకని ఇవ్వలేవే, నీ శరీరంలో ఉన్న అవయవాలను ఇవ్వలేవే. ఎందుకు? ఇది పోతే మరలా రాదు. ఇదైతే ఎన్నిసార్లు అయినా చిన్నప్పటి నుండి చచ్చేంత వరకు ఎన్నిసార్లు గీకినా వస్తూనే ఉంటుంది. ఇదైతే ఎన్నిసార్లు ఇవ్వగలుగుతారు, కానీ చెయ్యిని మాత్రం ఇవ్వలేరే, ఒక ఏలుని ఇవ్వలేరే, అవునండి, ఒక కన్నును, ఒక ముక్కును, ఒక చెవిని, ఎందుకంటే ఇవి ఇవ్వలేరు. భక్తిని చూపించుకోవాలన్నప్పుడు మరి ఇలాంటి ఇవ్వడానికి ముందుకు రారు. అందుకని ప్రియమైన దేవుని వలన ఇదిగో దేవుని పట్ల భక్తిని ఇన్ని రకాలుగా చూపిస్తుంటారు. మొదటిది దేవుని భక్తి. రెండోది చూస్తుంటే దేశభక్తి ఉంటారు, దేశభక్తులు ఉంటారు, దేవుని యొక్క భక్తులు ఉంటారు. రెండోది దేశభక్తులు. ఈ దేశభక్తులు కూడా ఏ రీతిగా అంటే ప్రియమైన దేవుని వలన దేశం పట్ల ఎంతో ప్రేమ. ఇదిగో దేశం యొక్క భూమి, మాతృభూమి అంటారు, దానిపైన అనుబంధము కలిగి ఎంతో ప్రేమతో ఏమండి దేశభక్తులు చూపిస్తుంటారు. సైనికులకి ఇంకా ఎక్కువ దేశభక్తి ఉంటుంది. దేశం కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎవరు ఏం చేస్తారు? వెనుకాడరు. అంటే దేశం అంటే మాకంత ప్రేమ, అంత త్యాగము, దేశం కొరకు మా ప్రాణాన్ని కూడా ఇస్తామంటారు దేశభక్తులు. ఇంకా కొంతమంది ఉంటారు దేశభక్తులు మనం నటిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. పేరుకే దేశభక్తి, పేరుకే దేశం. ఇంకా మూడో భక్తి గురించి చూస్తే గురువు భక్తి. గురువుపై భక్తి చూపిస్తుంటారు. విద్యార్థులైన వారు గురువును చాలా భక్తి. స్కూల్లోకి వెళ్ళగానే మొదటగా చేసేది ఏంటి? గురు నమస్కారం. గురువుకు నమస్కారం చేస్తుంటారు. గురువుని పట్ల చాలా భక్తి శ్రద్ధలు కనపరుస్తుంటారు. ఎందుకు గురువు పట్ల అంటే కృతజ్ఞత కలిగి ఉంటారు. జ్ఞానాన్ని నేర్పించేవాడు. చీకటిలో నుండి ఇదిగో అంధకరమైన అజ్ఞానంలో నుండి ఇదిగో ఉన్నతమైన జ్ఞానంలోనికి తీసుకెళ్ళి మా యొక్క జీవితాలను, మా యొక్క బ్రతుకులను బాగుపరుస్తే వ్యక్తి ఇది గురువు అని గురువు గారిని కూడా చాలా మంది గురు భక్తులు చాలా మంది ఏం చేస్తుంటారు? గురువును ఇదిగో ఆరాధిస్తుంటారు. కొంతమంది దేశాన్ని ఆరాధించేవారు, కొంతమంది గురువును ఆరాధించేవారు. ఇక చూస్తుంటే దేశభక్తులుగా, గురువు భక్తులుగా, అంతకంటే గొప్ప భక్తులు దేవుని యొక్క భక్తులుగా కనిపిస్తుంటారు. అసలు ఇవన్నీ భక్తులలో ఏది నిజమైన భక్తి? ఏది నిజమైన భక్తి అని ఈ రాత్రికాల వేళ మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన ఈ దినాన మానవుడు అన్ని విధాలుగా దిన 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 అభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నాడు. అనాగరిక కాలం నుండి అనుదానిక కాలంలోనికి వస్తున్నాడు. ఆధునిక కాలంలోనికి, అనాగరిక కాలంలోనికి. ఒకప్పటి మానవునికి బట్టలు లేవు, ఒకప్పటి మానవునికి పనిముట్లు లేవు, ఒకప్పటి మానవునికి యంత్రాలు లేవు, ప్రయాణ సాధనాలు అంతకంచి లేవు. కానీ అలాంటి అనాగరిక కాలంలో ఉండి ఈ దినాన మానవుడు ఎంత టెక్నాలజీలోనికి వెళ్ళిపోయాడండి, ఎంత టెక్నాలజీ. ఈ దినాన మీరే చూడండి, ఒక 20 సంవత్సరాల క్రితము మీ యొక్క స్థితిగతి ఎలాగుంది, మీ యొక్క మైండ్ మెచ్యూరిటీ, లేకపోతే మీరు వేసుకునే వస్త్రధారణ, మీరు వాడే ఫోన్లు కానీ, మీరున్న టెక్నాలజీలో ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే మీకు ఉందండి? లేదు. ఏమని ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంటేనే గొప్ప, తదుపరి ఒక చిన్న ఫోన్ ఉంటే గొప్ప, అందులో ఇంటర్నెట్ ఉంటే ఇంకా గొప్ప. కానీ ఈ దినాన ఏమండి మీకు చదువు రాకున్నా, ఫోన్ గురించి తెలియకున్నా ఏం చేస్తున్నారండి? ఫోను
వాడుతున్నారు. ఎందుకనంటే కాలానికి అనుగుణంగా మీరేమవ్వాలి, మారాలి. మీ యొక్క వస్త్రధారణ మారిపోతుంది, మీ యొక్క మాట తీరు మారిపోతుంది, అన్ని రకాలుగా మారుతున్నారు, అన్ని రకాలుగా. అంటే చూడండి ప్రియమైన దేవులారా, ఒకప్పుడు కాలినడకన ప్రయాణం సాధించే వ్యక్తులు ఈ దినాన ఏం చేస్తున్నారండి? జెట్ స్పీడ్గా ప్రయాణం, భూమి మీద నడకతోనే ప్రయాణం అనడిక కాలంలో. ఈ దినాన గాలి మోటార్లు, గాలిలో ప్రయాణాలు, నీటి మీద ప్రయాణాలు. ఏమని ఇంకా చూస్తుంటే ఈ దినాన స్త్రీలు అనేవారు కూడా కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ అనేటివి చేస్తూ ఏమైపోతున్నారు? ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా వారి యొక్క జీవితాన్ని మార్చుకొని అభివృద్ధిలోనికి వెళ్తున్నారు. ఇంకా చెప్పగలిగితే అభివృద్ధి అనేది చాలా ఉన్నతంగా జరుగుతుంది. ఒక 15 సంవత్సరాల కింద దుబాయ్ ప్రాంతాన్ని చూసినప్పుడు, దుబాయ్ ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల కింద ఏముందండి? కానీ దినాన ఎంతో అభివృద్ధి. దుబాయ్ అభివృద్ధి చెందుతుందే, దానికి తోడు మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం ఇక్కడ ఉన్నవారం అనుగుణంగా. ఎందుకు ఈ మాటలు చెల్లిస్తున్నానంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, మానవుడు ఆధునికంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఇంకా 20 సంవత్సరాల ముందుకే చూపుతో ఇదిగో వాడు ఏం చేస్తున్నాడు? పనిముట్లను తయారు చేసుకుంటున్నాడు, వాహనాలను తయారు చేసుకున్నాడు, వస్తువులను తయారు చేసుకొని ఒక మంచి మేధస్సుతో అభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇదే మానవుడు భక్తిలో మాత్రం ఎక్కడున్నవాడు అక్కడే. 20 సంవత్సరాల క్రితం ఏ ప్రార్థనో అదే ప్రార్థన, 20 సంవత్సరాల క్రితం ఏ భక్తో అదే భక్తి. ఆ భక్తిలో, ఆ విశ్వాసంలో, దేవుని పట్ల ఉన్న భక్తి శ్రద్ధలపై ఏమంటే అభివృద్ధి మాత్రం కొనసాగిస్తలేరు. 20 సంవత్సరాల కింద పాడిన పాటనే అదే పాట, అదే మాట, అదే వాక్యం, అంతే తప్పించి మిగతా అభివృద్ధిలోనికి ఇది నేను వస్తున్నారంటే లేదు ప్రేమన వాళ్ళ, లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. చిన్నప్పుడు ఒక పాట మేము చాలా బాగా పాడేవారమ్మ, హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ పాట నేర్పించారు. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా నన్ను మెల్లగా మెల్లగా ఇంకా చిన్న గొర్రెవే. మరి 50 సంవత్సరాలు వచ్చిన చిన్న గొర్రెనే, 30 సంవత్సరాలు వచ్చిన చిన్న గొర్రెనే, 20 సంవత్సరాలు వచ్చిన చిన్న గొర్రెనే. ఇంకా ఎలా నడపాలంట? మెల్ల. కాలానికి అనుగుణంగా మాత్రం నువ్వు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటావు ముందుకు. తెలియని దాన్ని కూడా నేర్చుకుంటావు, తెలియని దాన్ని కూడా అదిగో నేర్పమని అనేకులను నువ్వు ఫోర్స్ చేసి, ఒత్తిడి చేసి వారి ద్వారా నేర్చుకుంటావు. దినాన ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించి, జనరల్గా నేను చెప్తున్నాను, మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఏ భాష వచ్చు? కేవలము తెలుగే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీకు ఎన్ని భాషలు వస్తున్నాయి? ఏమండి? హిందీ, ఇంగ్లీషు, ఏమండి అరబ్బీ. ఇప్పుడు లేదు నేను అదే తెలుగే మాట్లాడుకుంటూ ఇక్కడ ఉంటానంటే నీ జీవనం కొనసాగుతుందండి? కొనసాగుతుందా? లేదు. అంటే ఇక్కడ నీవు ఎదగాలి అన్నప్పుడు, నువ్వు ముందుకు కొనసాగాలన్నప్పుడు నీవేం కావాలి? ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ మారాలి. అదే క్రైస్తవంలో, అదే సంఘంలో, అదే నీ యొక్క విశ్వాస జీవితంలో నీలో మార్పు అనేది వస్తుందా? నువ్వు ఎదుగుతున్నావా? ఏమని కొంతమంది ఉంటారండి, ఎలా అంటే ఎప్పుడో కాలం నుండి ఒకటే, ఉదయకాలం లేవగానే ఒక బైబిలు తీయాలి, తీసి ఏది వచ్చిందో అదే చదవాలి, ముంచాలి, చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడంటండి, ఒక వ్యక్తి పాపము తనకు ప్రతిదినము ఉదయకాలాన్ని బైబిల్ చూసుకొని దాన్ని చదివి దానికి అనుకూలంగా జీవించడము, ప్రవర్తించడము, ఇది ఈ లోకంలో బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. దేవుని మాట ఏది ఆ దినాన కనబడితే అదే చేస్తాడంట. అదే ఒక దినాన బైబిల్ ఉదయకాలంలో స్నానం చేసి వచ్చి బైబిల్ తీసి ఇట్లా ఏలు పెట్టి అది చదువుతున్నాడంట. ఏ మాట చదివాడో ఒకసారి చూస్తారా? కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇదిగో నరురారా తిరిగి రండి, అని నీవు సెలవిస్తున్నావని. ఏమని మాట ఉంది? నరులారా తిరిగి రండి. ఇప్పుడు ఆయనకు ఉదయకాలంలో తీయగానే ఒక సెంటిమెంట్ వాక్యం రావాలి, ఆశీర్వాదాల, దీవెనల, ఇంకేదో ఒకటి. ఇప్పుడు ఎక్కడ ఏమొచ్చింది? ఉదయకాలంలో తీయగానే నరులారా తిరిగి రండి. తల గోక్కుంటున్నాడు, ఏంటి ఉదయకాలనే
చల్లగా సాగు వార్త ఏమని? నరులారా తిరిగిన. దేవుడు నన్ను రమ్మంటున్నాడు ఏంటి? దేవుడు నన్ను రమ్మంటున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని ఒక ఆలోచనలో భయంలో ఉన్నాడంట. మరొకసారి అనుకున్నాట, ఈ దినాన నేను రాంగ్ తీశాను, మరొకసారి తీస్తానని మరొకసారి తీశానంట. మరొకసారి ఏం తీశారో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనం 2వ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. ఆఖరి వచనమా? తీసుకొని అతడు ఆ వెండి నాణములు తీసుకొని దేవాలయం పారబోసి పోయి ఉరి పెట్టుకొనేను. ఏమని? ఉరి పెట్టుకొని. మరల తీయగాను మరల ఏంటి? మరల సాగు చేస్తుంది. ఇప్పుడు ఈ భక్తునికి ఏంటంటే ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. మొదటిసారి తీస్తేనేమో నరులారా తిరిగి రండి అని దేవుని చేత పిలుపు వస్తుంది. మరలా రెండోసారి తీశాడు, పెట్టాడు ఏలు పెట్టగానే ఉంది పోయి ఉరి పెట్టుకొనేను, పోయి ఉరి పెట్టుకొని 3 సార్లు చదివినా అదే కనిపిస్తుంది అట, వేరేది కనిపించట్లేదు. మరలా తలగొక్కుంటున్నాడు. ఇక ముచ్చటగా 3వసారి తీస్తాను, ఇది ఏదైతే అదే నేను చేస్తాను అనుకున్నాడంట. ఏదైతే అది చేస్తాను. ఏమని తీశాడు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము ఆఖరి మాట ఒకసారి చూడండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏమని వచ్చిందంట? ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇప్పుడు మరలా ఇక్కడ కూడా ఏముంది? ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీకు చెప్పింది చేయమంటున్నాడు. ఏం చెప్పాడు? నరరారా తిరిగి రండి అని, పోయి ఉరి పెట్టుకోమని ఆయన చెప్పినట్టు చేయండి. ఇప్పుడు ఈ భక్తునికి ఏంటి ఇవాళ నాకు ఇలాంటి వాక్యం వచ్చింది. ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలు, దీవెనలు అన్ని రకాలు ఉంటాయి, ఇది నన్ను ఏంటి అని ఆలోచన. అంటే మన యొక్క ఆలోచన మారినప్పుడు, మన యొక్క స్థితిగతులు మారినప్పుడు, మనము విశ్వాసంలో ఎదగనప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటామంటే ఉదయకాలం లేచి తీసి ఒక ఏళ్ళు పెట్టుకొని చదివే స్థితిలోనే ఉంటాం తప్ప లోతుల్లోనికి వెళ్ళే స్థితి మాత్రము, ఆ అనుభవం మాత్రం మనకు రాదు. అన్నిట్లలో నువ్వు అనుభవాన్ని సాధించుకుంటావు. పనిలో అనుభవము, మాటలో అనుభవము, ఇదిగో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నీ అనుభవాన్ని సాధించుకుంటున్నావు తప్ప దేవుని యొక్క వాక్యం ధ్యానించుట్లో మాత్రము ఏమండి లోతైన అనుభవంలోనికి వెళ్ళట్లేదు. అందుకని దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇదిగో మీరు భక్తి 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 అనుకుంటున్నారే, మీ భక్తి నిజమైన భక్త? ఏది నిజమైన భక్తి అంటూ అక్కడ సెలవిస్తున్న మాట చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ఆ దిక్కులేని పిల్లలను, విధవరాలను నా వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనకు కాపాడుకొనుటయనే అంటున్నాడు. ఏమండి పైన కూడా ఒక మాట ఉంటుంది చూడండి 20. తండ్రి అయిన దేవుని ఎదుట ప్రవర్తమును, పవిత్రమును, నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఏమండి పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏంటి? పవిత్రమైన భక్తి, నిష్కలమైన భక్తి ఏంటి అని అంటే, ఇది ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, దిక్కులేని వైలను, విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. అంతేకాకుండా ఇక్కడ సెలవిస్తున్న రెండోది, ఇహలోక మాలిన్యమును తనకంటకుండుటయు అంటున్నాడు. మొదటిది ఇహలోక మాలిన్యము. ఏంటి ఈ యొక్క ఇహలోక మాలిన్యము అని అంటే, మన లోకములో ఉన్న పాపము, పాపములో నుండి మనం బయటకు రావడము, అది మన యొక్క భక్తి. ఆ పాపంలో నుండి కడగబడము భక్తి. ఆ పాపాన్ని అసహించుకొని ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేయడం అనేది భక్తి. మరి ఆ మొదటిగా మనకు కావలసింది ఏంటంటే, మొదటిగా దేవుడు కోరుకున్న భక్తిలోనికి మనం రావాలి. ఏమి కోరుకుంటున్నానంటే, ఇహలోక మాలిన్యమును తనకంటకుండుట కాపాడుకునుటయే. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదవండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి
కావు అంటున్నాడు. తండ్రి వలన పుట్టినవి కావు. అమండి ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఇదిగో మీలో ఎవరైనా అమండి ఏమి చేయాలంట? మీలో ఎవరైనా ఇదిగో సెలవిస్తున్న మాట చూస్తే, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించబడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. ఏమని? అంతేకాకుండా అంటున్నాడు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఇదిగో లోకమును దాని ఆశ గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. ఎవరు భక్తి పరులు? ఎవరిలో భక్తి ఉంటుంది అంటే, ఇదిగో దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమింపక దేవుని ప్రేమించడం భక్తి. అపారమైన ప్రేమ దేవుణ్ణి అందే కనపరచడం అనేది నిజమైన భక్తి. దినాన మనం భార్యను ఎక్కువ ప్రేమిస్తాం, భర్తను ఎక్కువ ప్రేమిస్తాం, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం. అంతకంటే మించి ఒకటి ఉంది. దాని గురించే మేము ఈ దేశానికి వచ్చాం. ఆ లోటు మొదటి వారంలో రాగానే మన ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయి. ఏంటి? ధనము, డబ్బు. నీకు భార్య ఎక్కువ, డబ్బు ఎక్కువనంటే డబ్బుకే విలువ ఇచ్చేవారు. పిల్లలు ఎక్కువ, డబ్బు ఎక్కువ అంటే ఏమని? డబ్బు. ఇది నన్ను ఎక్కువ శాతం డబ్బు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ఇష్టపడుతున్నారు అంటే డబ్బుకే. అందుకని అంటున్నాడు ఏంటంటే, ఇదిగో మీరు దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా మీరు దేవునికి. ఇప్పుడు డబ్బు మనల్ని ఏం చేస్తుందా అంటే లోకాశలోనికి తీసుకెళ్తుంటారు. డబ్బు లేనోడు, మీరు ఆలోచించండి, డబ్బు లేని వ్యక్తి, బీద వాళ్ళు ఉన్న స్థితిలో వారికి ఉన్న దాంట్లో తిని మూలను కూర్చొని ఉంటారు. కానీ ఈ జేబులో కొంత ధనం ఉందనుకోండి, ఎన్ని చోట్లు తిరగడానికి ఆలోచనలు, ఎన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచనలు, ఎన్ని రకాలుగా ఆలోచనలు వస్తాయో. ఏమని? అందుకని దేవుడు ఒకటే ఒక మాటతో చెప్పాడు, ధనాశ సమస్త కీడుకు మూలం. గత రాత్రి కూడా మేము చిన్న ప్రార్థన పెట్టుకున్నప్పుడు దాంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అంటున్నాడు ఏంటంటే, మీరు ధనాపేక్ష లేని వారై యుండుడి అని మాట కనిపించింది. నిజం ప్రేమని దేవుని కంటే ఎక్కువ ఇది నేను డబ్బును ప్రేమిస్తున్నాం. డబ్బుకే భక్తులైపోతున్నారు కానీ దేవునికి భక్తులు అవ్వదు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు అంటున్నాడు. మెరలాయి అంటున్నాడు. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోద్దమం ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. ఇదిగో ఈ లోక మాలిన్యము అంటకుండా మనల్ని మనం కాపాడుకునేటే మొదటిది భక్తి. మరి రెండవ భక్తి ఏంటి అని చూస్తే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 15 నుంచి 22 వరకు త్వరగా చదవండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 15 నుంచి 22. లేదండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 20. ఇక్కడ బీదలను కనుకరించును, అది మాట. అది ఎన్నో వచ్చినమండి? 18. చదవండి ఇప్పుడు. ఎవడైనాను బీదలు వస్త్రములు లేకుండా నేను చూడగను. ఇక్కడ ఏమంటున్నా అండి, ఇదిగో నేను ఒకవేళ బీదలకు, చలితో బాధపడుతున్న వారికి, ఆకలి లేని వారికి నేను ఎలాంటి సహాయం ఒకవేళ నేను చెయ్యకుంటే, ఇదిగో నా స్థితి ఎలాగుంటుంది, ఇదిగో నేనైతే వారికి గొప్ప కార్యాలు చేస్తున్నానే ఒక మాటలు మనకు ఇక్కడ సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఏమని సెలవిస్తున్నట్టు చూస్తాం. ఎందుకంటే యోబు దేవుని యందు ఎట్లా భక్తి శ్రద్ధలు కనిపించాడు అని అంటే, యోబు ఎందుకు నీతిమంతుడయ్యాడనంటే, యోబు ఒక ఉన్నతమైన స్థితిలోనికి
ఎందుకు వెళ్ళాడు అని అంటే, మొదటిది ఆయన ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోలేదు. రెండోది ఆయన అనుదినము ఏమి చేస్తున్నా అంటే బీదలైన వారికి ఆహారం పంచుతున్నాడు. చలితో ఉన్న వారికి ఇదిగో వస్త్రం ఇస్తున్నాడు. ఆయన ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఎంతో ధర్మ కార్యాలు. మొదటిగా ఆయన పరిశుద్ధుడిగా ఉండి, రెండోదిగా ఆయన చేయవలసిన ధర్మ కార్యములన్నీ చేస్తున్నాడు. అందుకని 16వ వచనం అంటున్నాడు, బీదలను ఇచ్చించిన దాన్ని నేను బిగపట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీమింపజేసిన ఎడను, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేయడలా, ఎవడైనను వస్త్రహీనుడ చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రం లేకపోవుట నేను చూడగను. ఏమండి, ఎలా ఉంటుంది? నేను చూడలేను. బీదలకు నేను సహాయం చేస్తున్నా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇస్తాను, ఆకలితో ఉన్న వారికి నా కంచంలో ఉన్న ఆహారాన్ని నేను పెడతాను. ఇది భక్తి అని. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవునికి భూమి మీద ఎక్కువ శాతము ఎవంటే ఇష్టం అనంటే పేదవారు. విధవరాన్లైన వారైనా, తల్లిదండ్రులు లేని అనాథలైనా, పేదవారైనా ఏమండి దేవునికి ఇష్టం. కానీ ఇది మనం ఏమనుకుంటామంటే, పేదరికము నాకు శాపము, ఈ పేదరికంలో నేను స్థితి మారాలా, నీ పేదరికంలో నేను చావాలా, ఈ పేదరికంలో నేనే అనుభవించాలా, ఒక్కొక్కరు మంచి స్థితిలో ఉన్నారు కదా అని ఆలోచనలు మనకు అనేకం ఉంటాయి. కానీ దేవునికి పేదవారంటేనే చాలా ఇష్టము. అందుకని పేదరికం అనేది శాపం కాదు, పేదరికం అనేది దేవుడిచ్చిన వరం. అందుకని అన్నాడు, ధనవంతుడు సూది బెద్దంలో దూరుట దుర్లభము, పరలోక రాజ్యంలో దూరుట ఒంటైనా సూది బెజ్జంలో వెళ్తుందేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో అంటే అంత గొప్ప స్థితి. ఇప్పుడు ఆలోచించండి, భక్తి అంటే ఈ లోక మాలిన్యమును పాపమును అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించడం అయితే, రెండోది ధర్మ కార్యములు అంటే బీదలను, వస్త్రహీనులను, అన్నం లేని వారిని, బీదవాళ్ళను, లేకపోతే ఇదిగో విధవరాన్లను, వీరిని చేరదీసి వారిని ఆదరించడమే ఇంకొక భక్తిగా కనిపిస్తుంది. మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క భక్తి గురించి ఏమైనా సెలవిచ్చాడా అని ఆలోచిస్తే ఆ మాటను కూడా మనం చూసి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34, మత్తయి సువార్త 20వ అధ్యాయము 34 నుంచి చదవండి. 34 నుంచి చదవండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఇదిగో నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టుతిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఏమండి, అందుకు నీతిమంతులు, ప్రభువా మేము ఎప్పుడు నీకు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చి తిని, నీవు దప్పికొని ఉండుట చూచి మేమెప్పుడు దాహం ఇచ్చి తిని, ఎప్పుడు పరిచేసి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరి ఉండి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు నువ్వు రోగిడై ఉండి చెరసాలలో ఉండి నన్ను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగేది. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తుల వారు అంటున్నారు, కుడివైపు కొంతమంది ఉన్నారు పరలోక రాజ్యంలో. ఈ సంగతిని ఎక్కడి గురించి వివరిస్తున్నా అంటే ఒక ఉపమానం చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో కుడివైపు కొంతమంది ఉన్నారు, ఎడమ వైపు కొంతమంది ఉన్నారు. ఏమండి, 33వ వచనం అంటాడు, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే కుడివైపు ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? కుడివైపు ఉన్న వారితో. ఏమండి, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అంటున్నాడు. అంటే పరలోకానికి ఆహ్వానం,
పరలోకం యొక్క ఇదిగో ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశానికి వారికి ఏం చేస్తాడంటే ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఏమండి, ఆహ్వానాన్ని ఇస్తున్నాడు, రండి అని. వారిని ఎందుకు రమ్మంటున్నాడు, మరి ఎడమ వారిని ఎందుకు రమ్మట్లేదు అంటే ఇప్పుడు వీరితో అంటున్నాడు, ఏమండి, ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను వస్త్రముహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చితిరి. నీ దాహము కొని ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చితిరి. ఇదిగో నేను రోగిని ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరి. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీరు అనుకున్నారు, అయ్యా మేము నీ యొద్దకు ఎప్పుడు వచ్చాం? నీవు దేవుని కుమారుడు కదా, నీకు ఇదిగో నీ యొద్దకు వచ్చిన వారికి 5 రొట్టెలు 2 చేపలతో ఎంతో విస్తారమైన ఆహారాన్ని పంచావు. ఇదిగో ఎంతోమందికి భోజనాలు పెట్టావు. ఇదిగో వారి రోగాల నుండి బాగు చేసావు. వారికి దాహం ఇచ్చావు, నీరు ఇచ్చావు, దాహానికి నీరు ఇచ్చావు. ఇంకా చూస్తుంటే ఎన్నో రకాల కార్యాలు చేసావు. మేము నీకెప్పుడు చేశాము, మేము నీకెప్పుడు చేశామని వీరేమైపోతున్నా అంటే ఆశ్చర్యంలోనికి వెళ్ళారు. ఏమని ఆశ్చర్యంలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఆశ్చర్యంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట చదవండి. ఇప్పుడు 40 వచనం నుంచి, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కనికి మీరు చేస్తురి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఎవరికి చేశానంట? అమ్మండి, సహోదరులు. అంటే వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం ద్వారా నువ్వు ఎవరికి ఇస్తున్నావు అదంటే దేవునికి ఇస్తున్నావు. ఆకలి లేని వారికి ఇదిగో ఆకలి కొన్న వారికి నువ్వు ఆహారాన్ని ఇస్తున్నావు అంటే అది ఎవరికి ఇస్తున్నట్టు? దేవునికి. ఇదిగో రోగి ఉన్న వాని యొద్దకు వెళ్ళి నువ్వు వాని పరామర్శించి ప్రార్థన చేస్తున్నావు, వానికి ఇదిగో తగిన వసతులను నువ్వు అనుగ్రహిస్తున్నావు అంటే అది ఎవరికి ఇస్తున్నట్టు? దేవునికి. దాహంతో ఉన్న వానికి నీళ్ళు ఇస్తున్నావు అంటే అది ఎవరికి ఇస్తున్నట్టు? దేవునికి. అంటే చూడండి, దేవుడు ఇప్పుడు ఎవరిలో చూపించుకుంటున్నాడు అని అంటే ఇదిగో నేను ఆ పేదవాడిని, నేను ఆ బీదవాడిని. మీరు ఎవరికైతే ఆహారం పెట్టాదో ఇదిగో ఆ వ్యక్తిని నేనే. ఎవరైతే ఇదిగో వస్త్రం లేకుండా పడి ఉన్నప్పుడు మీరు వస్త్రం ఇచ్చిరో నేనే 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 అని ఆ పేదవారి యొక్క రూపంలో ఎవరు కనిపిస్తున్నారు? ప్రభులవారు. మన ప్రభులవారు. అంటే ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వలన మన యొక్క భక్తిని మనం ఎప్పుడు కనపరుచుకోవాలన్నప్పుడు ఇదిగో మనము తోటి వారికి సహాయము చేస్తున్నప్పుడు, ఇదిగో ఎవరికైనాగా ఇదిగో వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం. ఈ దినాన మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మన యొక్క భక్తి జీవితంలో ఎప్పుడైనా ఓ అనాథ కుటుంబానికి నువ్వేమైనా ఆహారం ఇచ్చావా? ఈ భక్తి జీవితంలో ఎవరికైనా నువ్వు బట్టలు ఇచ్చావా? విధవరాలకు సైతం నువ్వు ఏమైనా కార్యక్రమాలు చేసావా? నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో చెయ్యాలి. మన పండుగల ఫంక్షన్లు చేసుకుంటాం, లక్షలు పెట్టుకుంటామే. పండుగల ఫంక్షన్లు చేసుకుంటాం, ఉన్నోడికే పెట్టినట్టు మనం అందరినీ పిలుస్తాం. కానీ రోడ్డు మీద ఉన్న ఒక బీదోనికన్నా బుట్టకన్నా మనం పెడతామండి? లేదు, పెట్టాం. అందుకని ప్రభుల వారు కూడా ఒక మాట అంటాడు, ఆ తర్వాత చూసుకుందాం. ఇదిగో మీరు విందుల్లో ఉన్నవాడిని పిలవకండి, లేని వాడిని పిలిచి పెట్టండి అనే మాట మనకు యేసుక్రీస్తు వారు సెలవిస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన మన భక్తి మనం చూపించవలసింది ఏంటంటే ఇదిగో బీదలైన వారి ఎదుట, విధవరాయిలైన వారి ఎదుట, విధవరాలైన వారి అనాథలైన వారి ఎదుట. ఇదేనా మన భక్తి 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 అనుకుంటున్నాం. భక్తి ఎక్కడ కనిపిస్తుందండి? ఎక్కడ కనిపిస్తుంది? కరోనా సమయంలో ఎవరండి ప్రపంచాన్ని బాగుపరిచిన వారు ఎవరు ఉన్నారు? ఎంతో మంది కుబేరులు ఉన్నారు కదా, ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కదా. అయ్యో నా సహోదరులే కదా ఇదిగో ఎంతో ఈయన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారని ఎవరండి చేతులు చాచి సహాయం చేసింది? ఎంతో మంది ఆకలితో అల్మటించిపోయిన వారు రోడ్డు పైన. ఇంట్లో నీకన్నా తిండి ఉంది కానీ రోడ్డు పైన వానికి లేదే. చలికి వానికి ఏమైంది? వస్త్రము లేదా. ఈ రీతికి ఎంతో మంది ఉంటున్నారు ప్రేమను తినాలా. కానీ భక్తి అనుకుంటున్నా. మన భక్తి ఎక్కడ చూపించాలో దేవుడికి కొలుకుంటున్నా అంటే ఇదిగో విధవరాలను కనికరించుట, అనాథలను, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, ఇదే భక్తి అంటున్నాడు. నిజమే. కరోనా సమయంలో ఒక దినాన ఏమండి మేము ఆలోచించేసాం. మా దగ్గర టెంపుల్ ఏరియా ఉంటుంది. అక్కడ పాపం చాలా మంది మేము భిక్షం ఎత్తుకునే వారు ఉంటారు. టెంపుల్ క్లోజ్ అయ్యి అన్ని క్లోజ్ అయిపోయి ఆ రోడ్డు మీద అస్తవ్యస్తంగా పడిపోతున్న వారికి ఎవరు ఆహారం పెడతారనే ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మా డాడీ ఏం చేసినంటే పులిహోర చేసి మేము డబ్బులు పెట్టుకొని అలాంటి కరోనా సమయంలో లాక్డౌన్ బయటకు వెళ్ళలేని స్థితిలో కూడా మేము వెళ్ళి పంచి వచ్చినప్పుడు వారు ఆహారం తీసుకుంటున్న ఆ స్థితిని చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చాలా దుఃఖం వేసింది వారికి ఇలా పెడుతున్నప్పుడు. వారు ఎంతో ఆతురతో ఉన్నారు. పాపం ఎన్ని దినాలు అవుతుంది.
తదుపరి ఆలోచన చేసినప్పుడు ఏమండి కొన్ని సంస్థలు వచ్చి ఇదిగో ప్రతిదినం కూడా పాపం ఆ భిక్షఘటన చేసే వ్యక్తులకు చాలా మందికి భోజనాలు పెట్టారు. కానీ ఏ ఒక్క సేవకుడైనా ముందుకొచ్చి కార్యాలు చేశారని చూస్తే ఎవ్వరు చేయలేదండి. ఇంకోటి ఒక మాట చెప్తాను ఏమండి, కరోనా టైంలో పాపం బీద సేవకులకు బియ్యము ఇస్తున్నారు కొంతమంది, ఏమంటే పంచుతున్నారు, ఇంటి సరుకులను పంచుతుంటే కారులో వచ్చి వ్యక్తి సేవకుడు ఏం చేశారంటే 25 కిలో బియ్యాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే, రోడ్డు మీద ఉన్న వారికి తిండి లేక బాధపడుతున్నారు, కానీ సేవకుడు కారులో వచ్చిన వ్యక్తి, బండి మీద వచ్చిన వ్యక్తి ఆ ఇంట ఎప్పుడైనా లేమి ఉంటుందండి? ఉండదు. కానీ ఒక దినాన ఒక సేవకులు ఏమైపోయారంటే, ఒక రాజకీయ నాయకుడు సేవకులకు అందరికీ నేను బియ్యం ఇవ్వాలి అని 25 కిలో బియ్య బస్తా ఒక్కొక్కరికి ఇస్తున్నప్పుడు ఆ బియ్య బస్తాల గురించి సేవకులు ఒకరికొకరు దుర్భాషలాడుకున్నారు, మాట్లాడుకున్నారు. నువ్వెంతరా అంటే నువ్వెంత, దేని కొరకు అంటే 25 కిలో. నేను ఆ సంఘటన చూసినప్పుడు చాలా, ఏంటి వీరు సేవకుల, వీరు ఎన్నో కార్యాలు చేయాలి. టీవీలలో ఆన్లైన్ చూస్తున్నప్పుడు అప్పుడు కూడా కానుకలంటే మనం వెళ్ళి డైరెక్ట్ ఇవ్వట్లేదని క్యూఆర్ కోడ్లు పెట్టి మీరు ఇంట్లోనే ఆరాధన చేసుకొని ఏం చేయండి, ఫోన్పేల ద్వారా స్కాన్ చేసి కానుకలు. ఏమండి, మీరు కదా చేయాల్సింది, సంఘానికి మీరు కదా చేయాల్సింది. ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారంటే చాలా దీనమైన స్థితి. ఆ బాధ అనేది నన్ను చాలా కలిసివేసింది. కానీ ఒక సేవకులుగా నేను ఆ దినాన ఇండియాలోని సేవ చేస్తున్నప్పుడు నాకెంతమంది అయితే, మా డాడీకి ఎంతమంది అయితే సహాయం చేయడానికి తీసుకొచ్చారో వస్తువులు, వాటన్నిటిని ఇల్లు గడపలోని కాకుండా గడప బయట నుంచి మరలా వేరే గడపలోనికి వెళ్ళాయి. విధవరాళ్ళకి ఇచ్చాము, అనాథలకు ఇచ్చాము, చాలా కూలి పనులు చేసుకుంటేనే కూటి కొరకు కష్టపడే వ్యక్తులు ఉంటే వారికి ఇచ్చాము తప్ప ఒక్క వస్తువు కూడా మేము ఇంటికి తీసుకెళ్ళదండి. ఎందుకంటే ఒక సేవకులుగా మనము భక్తిని చూపిస్తే ముందున్న విశ్వాసులు కూడా అదే భక్తిని కనపరుస్తుంటారు. కాబట్టి ప్రియమైన దీని వలన ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. గతించిన 2 వారాల క్రింద నేను ఒక వీడియోను చూశాను. ఆ వీడియోను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆఫ్రికా దేశము చాలా పేద దేశం. ఆ పేద దేశంలో ఒక వ్యక్తి ఏం చేశానంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. తను చాలా బీదమైన స్థితిలోనికి వెళ్ళి బట్టలన్నీ కూడా వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఆహారం అడుగుతున్నాడు, చాలా దీన స్థితిలో. కానీ ఆహారం వేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. కొందరైతే కట్టెలు బట్టి కొడుతున్నారు, కొందరు తంతున్నారు, కొందరు నెట్టేస్తున్నారు, ఎవరు కూడా పెట్టలేదు. కానీ ఒక ఆవిడ ఉంది, ఏదో తన షాపులో గిరాకీ లేక ఈగలు ఊపుకుంటూ కూర్చున్న ఆవిడ ఇతను రాగానే చెయ్యి అడగగానే ఆమె వెనుక ముందు ఆలోచించకుండా అతని చేతిలో ఏం చేసింది, ఆహారము పెట్టింది. పెట్టిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తన నిజ స్వరూపాన్ని చూపించి తన చేతిలో ఇంత పెద్ద నోట్ల కట్ట పెట్టాడు. ఆ నోట్ల కట్ట పెట్టగానే ఆమె అక్కడే పడిపోయింది. అక్కడే పడిపోగానే మరలా అందరూ వచ్చి లేబట్టారు. లేబట్టిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో మీరందరి దగ్గరికి వచ్చాను, మీరందరు నన్ను అసహించుకున్నారు, కానీ ఈమె నాకు భోజనం పెట్టింది, ఈమె పెట్టిన దానికి ప్రతిగా నేను 100 రెట్లు ఎక్కువ నేను ఇస్తున్నాను, కానీ మీరు పోగొట్టుకున్నారు, మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఒకవేళ మీరు నన్ను ప్రేమించి నా బీద స్థితిని చూసి ఒకవేళ చిన్న ఆహారం పెడితే ఇది ఆ స్థానాన్ని, ఆ బహుమానాన్ని మీరు పొందుకునేవారు అని. అది విన్న తర్వాత నాకు ఈ వాక్య భాగం గుర్తొచ్చింది. అవును కదా, ఏంటి మన భక్తి 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 అనుకుంటున్నాం, ఒక్క దినాన మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామా? ఇదిగో ఆ సహాయం అనేది ఎవరికి చేస్తున్నట్టు, సాక్షాత్తు దేవునికే. ఆ మరలా తిరిగి బహుమానం ఎవరి యుద్ధ వస్తుంది అంటే అది మన ప్రభు యుద్ధ నుండే వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఎందుకు ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, బలపరుస్తున్నానంటే యేసుక్రీస్తుల వారు ఇదిగో సెలవిస్తున్నారు, మీరు నాకు చేసినట్టే. అంతే కదా, ఇది నా ప్రభు బలం మన దగ్గర ఉందా అంటే ఇది ఎవరి త్యాగము? ఆయన యొక్క శరీరాన్ని మనకి ఇవ్వడము, ఆయన యొక్క రక్తాన్ని మనకి ఇవ్వడము, అది ఎంత గొప్ప త్యాగము. ఏమండి, ఆయన సాక్షాత్తు తన ప్రాణాన్ని మనకు అర్పిస్తాడు. మనకున్న కొందరు మనకు ఎదుటి వ్యక్తి శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మనకి ఇవ్వడానికి మనకు కష్టమా?
ఆయన శరీరాన్ని ఇచ్చినప్పుడు కష్టమే కాదే. మరి ఆయన శరీరాన్ని ఇచ్చినప్పుడు కష్టం కాదే. ఎందుకంటే ఆయన చూపించాడు. మనం కూడా మన విశ్వాస జీవితంలో కొంతైనా మనం ఎదుగుతూ మనము దేవుని యొక్క కార్యాలను చేసే వారంగా ఉందాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో